శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఫిబ్రవరి 13 గురువారం రోజున కుంభరాశి వారికి వెంట పడతారు. ఈ రోజే చులకన చేస్తారు. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 13 గురువారం రోజున కుంభరాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, గ్రహచర గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, అలాగే ఈ రాశి వారికి ఎవరు వెంట పడబోతున్నారో, ఏ విధమైన పరిస్థితులు ఎదురు కాబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక, ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్లిపోదాము. ముందుగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే వీరిది దూకుడు స్వభావం అని చెప్పుకోవాలి. ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ తొందరపాటుతో ఆలోచిస్తూ ఉంటారు. అలాగే వీరి నిర్ణయాలు చాలా త్వరగా తీసుకుంటారు. ఏ విషయంలోనైనా సరే ఎక్కువసేపు నిలవలేరు. అది బాధ అయినా సంతోషమైనా ఏ విషయమైనా సరే త్వరగా నిర్ణయాలను తీసుకొని మారిపోతూ ఉంటారు. వీరి మనసు చంచలమైన తత్వాన్ని కలిగి ఉంటుంది. కొన్నిసార్లు వీరి ఆలోచనలు వీరికి మేలును కలగచేస్తాయి. అలాగే కొన్నిసార్లు వీరి ఆలోచనలు వీరికి నష్టాన్ని కూడా కలగచేస్తాయి. ఈ అనుభవాన్ని వీరు ఇంతకు ముందే చాలాసార్లు పొందుకున్నప్పటికీ మళ్ళా అదే తప్పు చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశివారు ఎవరి మాటని కూడా పెద్దగా లెక్క చేయరనే చెప్పుకోవాలి. వీరు ఏది అనుకుంటే అది సాధించేంత వరకు మొండి పట్టుదల కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే దాన గుణం అధికంగా ఉంటుంది. ఆపదల్లో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం కోసం ఎంతటి కష్టాన్ని అయినా సరే భరిస్తూ ఉంటారు. వీరి శాయశక్తులా ప్రయత్నించి వారికైతే సహాయం చేస్తూ ఉంటారు. మాట మాత్రమే కాకుండా ఆర్థికమైన సహాయాన్ని కూడా చేస్తూ ఉంటారు. స్నేహితుల పట్ల, బంధుమిత్రుల పట్ల, కుటుంబ జీవిత భాగస్వామి పట్ల వీరికి సంబంధించి ప్రతి ఒక్క నిర్ణయం కూడా ఖచ్చితంగా స్పష్టంగా తీసుకుంటారు. ప్రేమానురాగాలకి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు. ఇక సంతానం పట్ల శ్రద్ధను వహిస్తారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధను వహిస్తారు. కుటుంబంలో ఉన్న పెద్దవారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధని కనపరుస్తూ ఉంటారు. వారి గురించిన ఆలోచన వీరైతే ఎప్పుడూ నిర్ణయాలు చేస్తూనే ఉంటారు. పనిచేసే చోట, అలాగే ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో వీరికైతే మంచి పేరు ప్రఖ్యాతులను కలిగి ఉంటారు. వీరంటే నమ్మకమైన వ్యక్తులుగా అందరి మనసులోనూ ముద్ర పడిపోతారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రాశి వారికి ఎవరైతే ఇప్పటి వరకు ఆర్థికంగా ఎదుటివారి వద్ద అప్పులు తీసుకొని ఉన్నారో వారైతే కనుక ఇప్పుడు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తారు. మీ వెంట పడతారు. పదే మిమ్మల్ని విసిగిస్తూ ఉంటారు. దీనికి మీరు విసిగి చెంది ఎంతగానో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఆర్థికంగా సహాయం కోసం చాలా మంది వద్దకు వెళతారు. కానీ మీరైతే కనుక ఎక్కడ సహాయాన్ని పొందుకోలేరు. ఎందుకంటే కనుక మీ గ్రహస్థితి కారణంగా మీకైతే ఇప్పుడు కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. అలాగే మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకైతే కనుక బెడిసి కొడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ మీకు చివరకు మంచి ఫలితాలు దక్కే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ రాశి వారు చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా అడిగిన ప్రతి ఒక్కరూ కూడా చులకన చేసి మాట్లాడతారు. మీరు పడ్డ కష్టాలను, మీ గతం తాలూకు మాటలను జ్ఞాపకం తెచ్చి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు. కానీ వారి వల్ల మీరు సహాయాన్ని పొందుకోలేకపోతున్నారన్న విషయాన్ని మీరు గ్రహించలేకపోతారు. మీకు సహాయం చేస్తాము అన్న మాయ మాటలతో మిమ్మల్ని మభ్యపెట్టి చులకన చేస్తూ ఉంటారు. ఇటువంటి సూటిపోటి మాటలన్నీ తట్టుకోలేక ఒత్తిడిని భరిస్తూ కూడా మీరైతే కష్టాన్ని దిగమింగుకుంటూ ఉంటారు. ఎదుటివారికి ఎవరికీ కూడా మీ కష్టాన్ని చెప్పరు. కానీ మీకైతే దేవుడు అనుగ్రహించబోతున్నాడు. లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మీపైన కురిపించబోతున్నారు. ఎందుకంటే కనుక ఇప్పుడు మీకున్న గ్రహస్థితి కారణంగా ఎదుటివారి ద్వారా మీకు ఎటువంటి సహాయం అందకపోయినా, మిమ్మల్ని ఎంతమంది చులకన చేసినా కూడా మీకైతే నూతనమైన ఆర్థిక మార్గాలు తెరవబడబోతున్నాయి. దీని ద్వారా మీరు ఆర్థికంగా ఆకస్మిక ధనలాభాన్ని పొందుకోబోతున్నారు. మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా చూసి అసూయపడే రీతిగా ఎదుటివారు కుళ్ళు కుతంత్రాలతో, ఓర్వలేని తనంతో ఉన్నవారు ఎవరైతే మీ మీద నిందా ప్రచారాలు చేసి మిమ్మల్ని చులకన చేయాలని చూస్తున్నవారు ఎవరైతే ఉన్నారో వారు షాక్ అయ్యే విధంగా మీకైతే ఆర్థిక మార్గాలు తెరుచుకోబోతున్నాయి.
ఆ దేవుడి యొక్క కృపా కటాక్షాలు మీపైన కురిపించబోతున్నాడు. ఇక మీరు ప్రతిరోజు గనక దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా, అలాగే శివారాధన చేసుకోవడం ద్వారా, హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. జీవితంలో ఉన్నత స్థానాలకు వెళతారు. అంతా శుభమే జరుగుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్